ప్రేమ తపస్సు పార్ట్ 6. సెల్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేసింది. అంతే. వీడియో కాల్ ఆగకుండా వస్తూనే ఉంది. లిఫ్ట్ చేయగానే హాయ్ డెవిల్ అన్నాడు రుద్ర. మోక్ష చెప్పు కౌశి అన్నది. రుద్ర కనుబొమ్మలు ముడిచేస్తూ ఏంటి డల్గా ఉన్నావు? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అనిపిస్తుంది కదా నీ లైఫ్ అన్నాడు. మోక్ష అవును అన్నట్టుగా తల ఊపగానే రుద్ర నరికి పోగులు పెడతా. నువ్వు బస్సు ఎక్కే రోజు నా నుంచి వెళ్ళే రోజు ఎలా మన జీవితాలు ఉండాలి అనుకున్నామో అలా మాత్రమే ఆలోచించు. 5 సంవత్సరాల గతాన్ని తన్మయ్యతో నా జీవితాన్ని ఆలోచిస్తే మాత్రం చెప్పాగా నాలో రుద్రుడు బయటికి వస్తాడు అనగానే మోక్ష ఇప్పుడేమైంది? నేను బాగానే ఉన్నా కదా. నీకు నువ్వే అన్నీ ఊహించుకొని నువ్వే మాట్లాడుతున్నావు. ఫుల్గా తిన్నా, ఫుల్గా పడుకున్నా. నాకు గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈరోజు నువ్వు ఉన్నావు చాలు, సరేనా అన్నది. రుద్ర నవ్వుతూ గుడ్, ఇలానే ఉండు. నేను మాత్రమే ఉన్నాను నీ జీవితంలో. నీ జీవితంలోనే కాదు నీలో కూడా. అబ్బా, రాత్రి నాకొక అద్భుతం కనిపించింది. అది చూశాక నీపై ప్రేమ మరీ రెట్టింపైపోయింది. ఒకసారి చూపించవా అన్నాడు. మోక్ష ఏంటది చూపించేది అని కోపంగా అన్నది. రుద్ర బుగ్గలు కొరుక్కుంటూ నీ హార్ట్పై పుట్టుమచ్చ. అది నీకు అందాన్నిచ్చింది కానీ నీ హార్ట్లో నేనున్నాను అని దాచేస్తుంది. చాలా పెద్దగా ఉంది. అందుకే రాత్రి దాన్ని లేకుండా చేద్దామని చాలా ప్రయత్నించా. కానీ బై బర్త్ వచ్చింది కదా, చెరిగిపోవటం లేదు అనగానే మోక్ష ఒక్కసారిగా తన గుండెలపై చెయ్యి వేసుకొని రాత్రి తనకు తాను అర్పించుకున్నప్పుడు ఆ టైంలో ఆమెకి ఏమీ అనిపించలేదు. కానీ అది ఇప్పుడు గుర్తుకు వస్తుంటే ఆమె గుండెలో భయం మొదలైంది. ఒక్కరోజుకే రుద్రకు నాపై ఇంత పిచ్చా, భార్యతో కూడా ఉంటున్నాడు కదా అని అనుకొని ఈ టాపిక్ నా దగ్గర కంటే నీ భార్య దగ్గర ఎక్కువ తీసుకుని వస్తే చాలా బాగుంటుంది అన్నది. రుద్ర నాలుకను కొరుక్కుంటూ తనతో కూడా అయిపోయాకే నీ దగ్గరికి వచ్చాను. తను నాకు టయానికి అన్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తుంది. నీ దగ్గరే నేను అడిగి తీసుకోవాలి. నువ్వు డెవిల్వి కదా, ఏ రోజైనా నేను అడిగింది ఇచ్చావే నువ్వు. అబ్బా, ఇవ్వక ఇవ్వక నిన్న నైట్ మాత్రం నేను ఊహించని నవ వసంతాన్ని నాకు చూపించాలి అని. అందుకే చూపించావా అన్నాడు. మోక్ష గుటకలు మింగుతూ కౌశి ప్లీజ్ అని గట్టిగా ఊపిరి పీల్చుకొని మోక్ష ఎంత వద్దనుకున్నా ఆమె ఐసులో నుంచి వాటర్ ఆగకుండా వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో మోక్ష చెప్పకపోయినా రుద్రాకి తెలుసు. ఇప్పుడు మోక్ష ఎంత వేదన పడుతుందో అతనికంటే ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఆమె గురించి తెలిసిన వాడు ఆమెను లాలిస్తే మాట వినదు అని అతని సెల్ కెమెరాని రిటర్న్ చేశాడు. రుద్ర ఉన్నది పబ్బులో. అక్కడ చాలా కోలాహలంగా ఉంది. అక్కడ అమ్మాయిలు మాత్రం సూపర్గా ఉన్నారు. వాళ్ళని చూపిస్తూ ఈరోజు ఇందులో ఏ అమ్మాయిని నా బెడ్ మీదకి తెచ్చుకోవాలో చెప్పు. మనం లవ్ చేసుకునే రోజుల్లో అప్పటికి లవ్ మాత్రమే తెలుసు కనుక నువ్వు వన్ డే నాకు కనిపించకపోతే ఎవరిని లవ్ చేయాలో చెప్పు. నువ్వు లేని రోజు వాళ్ళని లవ్ చేస్తా అన్నాను. ఈరోజు బెడ్ విషయం కూడా తెలిసింది కదా, అందుకే ఈరోజు బెడ్ మీదికి ఎవరిని తెచ్చుకోవాలి అన్నాడు. మోక్ష ఒరే చచ్చినోడా, దొంగ వాడుకవు. వన్ డే కూడా లవ్ చేయకుండా బెడ్ లేకుండా ఉండి చావలేవా? అప్పుడైతే అప్పుడు అంతే సతాయించావు. బై మిస్టేక్ 5 సంవత్సరాల లైఫ్లో నేను లేను అని పెళ్లి కూడా చేసుకున్నావు. ఇప్పుడు భార్య ఉండగా నీకేం పోయే కాలం రా అని కోపంగా అన్నది. రుద్ర ఏయ్ మోక్ష, తన్మయ్య అయితే చక్కగా సెలెక్ట్ చేసి చెప్తుంది. కానీ నువ్వే సెలెక్ట్ చేస్తే కదా మజా అన్నాడు. మోక్ష పోరా పో, ఏదో ఒక మాయరోగం వచ్చి పోతావు, పీడా పోతుంది. నీ పెళ్ళానికి ఫోన్ చేసి అడుగు, సెలెక్ట్ చేసి పెడుతుంది. నన్నెందుకు అడుగుతున్నావురా చచ్చినోడా, ఇంకొకసారి ఫోన్ చేస్తే చంపి బొంద పెడతా అన్నది. రుద్ర సెల్ రిటర్న్ చేసి నవ్వుతూ మరి నువ్వు అది చూపిస్తే సైలెంట్గా పడుకుంటా, లేదంటే ఎవరితోనో ఒకరితో పడుకోవాలి. నాకు అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు ఉంటాయని, అవి నెరవేరేదాకా ఊరుకోనని నీకు కూడా తెలుసు కదా, అందుకని చూపించు అన్నాడు. మోక్ష నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నాకు ఫోన్ కూడా చేయకు అంటుంటే రుద్ర అయ్యో, నా ఇష్టం వచ్చినట్టు ఊరేగితే మరి ఏదైనా రోగం అంటుకుంటుంది అన్నావు కదా. నా పెళ్ళానికే కాదు ఇప్పుడు నీకు కూడా అంటుకుంటుంది, ఓకేనా మరి అన్నాడు. మోక్ష కోపంతో నువ్వు మనిషివి కాదురా, సైతానివి, సైకోవి, షాడిస్ట్వి. అసలు నిన్ను ఎలా తిడితే నా కోపం చల్లారద్దో అర్థం కావటం లేదు. నేను చూపించను అని ఫోన్ కట్ చేసింది. రుద్ర నవ్వుతూ మెసేజ్ చేశాడు. 9 కల్లా చూపించలేదనుకో బెడ్ మీద అమ్మాయితో నేను నీకు కనిపిస్తాను.
తర్వాత నీ ఇష్టం, అలా కూడా నిన్ను వదలను అని మెసేజ్ చేశాడు. రుద్ర దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి శకలు మొత్తం మోక్ష దగ్గర చూపిస్తాడు అని ఆమె ప్రేమించిన రోజుల్లో ఆమెకు అర్థమైంది. ఎలా అర్థమైంది అంటే రుద్ర అందరి దగ్గర ఎలా ఉంటాడో తన దగ్గర ఎలా ఉంటాడు అనేది ఋషి మాటల్లో తెలిసింది. ఎప్పుడైనా రుద్ర గురించి ఇలా అని కోపంగా చెప్తే ఋషి అస్సలు నమ్మేవాడు కాదు. ఋషియే కాదు, రుద్ర పక్కన వేరే ఫ్రెండ్స్ కూడా నమ్మలేదు. అంటే రుద్ర అందరితో ఎలా ఉంటాడు, మోక్షతో ఎలా ఉంటాడు అనేది మోక్షకు తెలుసు. ఆమె ప్రేమలో ఆమెకు తెలిసింది ఏమిటి అంటే రుద్ర తనకిష్టంగా ఆమె దగ్గర మాత్రమే ఉంటాడు, అందరి దగ్గర నటిస్తాడు. రుద్ర ప్రేమలో ఎటువంటి లోపం లేదు, కానీ అతని జీవితంలో ఆమెకు చోటు లేదు అని అలా అని తప్పించుకోలేను అని ఆమెకు అర్థమై ఏం చేయాలో అర్థం కాక తల పగిలిపోతుంటే చల్లారిపోయిన కాఫీ కళ్ళకు కనిపించింది. కాఫీ మరలా వేడి చేసుకుని వేడివేడిగా తాగుతుంది. రుద్ర మెసేజ్లు మాత్రం ఆగటం లేదు. ఏదో ఒకటి చిలిపిగా మాట్లాడుతూ మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. నిజంగా రుద్ర ప్రేమ తనకు మాత్రమే అంటే తనంత అదృష్టవంతురాలు లేదు. కానీ విధి ఆడిన వింత ఆటలో అతని జీవితంలో తన్మయ్ గురించి రుద్ర మోక్ష దగ్గర ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. అంటే ఇల్లాలని వదలడు, ప్రియురాలని వదలడా? నేను అలా ఉండలేను అని అతనికి తెలుసు కదా అని ఎన్నో ఆలోచిస్తుంది. రుద్ర టార్చర్ తట్టుకోలేక తన పుట్టుమచ్చని ఫోటో తీసి పెట్టింది. రుద్ర ఆ ఫోటోను ముద్దాడుతూ, నాకు తెలిసే నా బెడ్పై ఇంకొకరు అంటే నువ్వు తట్టుకోలేవు పిచ్చిదాన అంటూ మోక్షతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. కాలేజీలో రిషి, రుద్ర వాళ్ళ బ్యాచ్ చెట్టు కింద కూర్చొని బాతాకానీలు కొడుతున్నారు. వాళ్ళప్పుడు 3rd ఇయర్. ఆ సంవత్సరం మోక్ష ఫస్ట్ ఇయర్లోకి అడుగుపెట్టింది. ఆమెకు ఆ కాలేజీలో చదువుకోవాలి అంటే చాలా డబ్బులు ఉండాలి, కానీ చాలా కష్టపడి మంచి ర్యాంకుతో ఫీజు రియంబర్స్మెంట్లో చేరగలిగింది. తండ్రి బడ్జెట్లో ఒక మామూలు హాస్టల్లో ఉండి చదువుకోవటానికి సిద్ధపడింది. అలా ఫస్ట్ డే చక్కగా గుడికి వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసే భాగ్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరింది. కానీ మనం అనుకున్నది దేవుడు ఇవ్వడు కదా. చదువునైతే ఇస్తాను, కానీ ఉద్యోగం ప్లేస్లో ఆమె జీవితానికి మార్గం వేశాడు. అలా ఫస్ట్ డే పెద్దగా ఎవరికి తెలియదు. తను ఉండే హాస్టల్లో తెలిసిన అమ్మాయిలతో కాలేజీలో అడుగుపెట్టింది. రిషి మోక్షాన్ని చూడగానే అబ్బా మన కాలేజీకి అందం వచ్చేసిందిరా అని చూస్తుంటే రుద్ర మొదటిసారి మోక్షాన్ని చూడటం. అదేంటో తొలిచూపులో ప్రేమ పుడుతుందా అంటే పుడుతుందని రుద్రాకి అప్పుడే తెలిసింది. ఎందుకంటే అతని జీవితంలో ఎన్నో ప్రపోజల్స్ అయినా కానీ ఏ అమ్మాయి అతని మనసుకు నచ్చలే. అసలు ముక్కు ముఖం తెలియని అమ్మాయిని చూసి ప్రేమలో పడతాను అని ఆ క్షణం వరకు రుద్ర కూడా అనుకోలేదు. మోక్షాన్ని చూసి నవ్వుతూ అది నీ చెల్లిరా అన్నాడు. రిషి ఆశ్చర్యంగా రుద్రాన్ని చూస్తుంటే రుద్ర పక్కన ఇంకొక ఫ్రెండ్, అరే ఆ అమ్మాయి మీ ఇద్దరికి చెల్లెలు, నేను ఫిక్స్ అయిపోయాను అంటూ అక్కడ వాళ్ళ బ్యాచ్లో ఉన్న ఒక అమ్మాయి తలలో గులాబీ పువ్వు లాక్కొని పరుగున మోక్ష దగ్గరికి వచ్చాడు. మోక్ష ముందు మోకరిల్లి ఐ లవ్ యూ అంటూ కాలేజీ దద్దరిల్లేటట్టు అంటూ ఆ ఫ్లవర్ మోక్ష చేతికి ఇచ్చాడు. మోక్ష చిరునవ్వుతో ఆ గులాబీ తీసుకుంది. అలా తీసుకున్నప్పుడు రుద్ర ఫేస్ చూడాలి. అమ్మాయిలేంట్రా అలా ప్రపోజ్ చేయగానే పడిపోతారా అని ఫీల్ అవుతుంటే గులాబీ పువ్వు ఇచ్చిన అబ్బాయి మోక్ష ఫ్లవర్ తీసుకుంది అని ఆనందంగా పైకి లేచాడు. మోక్ష ఆ ఫ్లవర్ని తన బుక్కుపై పెట్టుకొని చార్చి ఒక్కటి చెంప మీద కొడితే గిరా 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 వచ్చి రుద్ర దగ్గర పడ్డాడు. అప్పుడు చూడాలి కాలేజీలో మగ బ్యాచ్ మొత్తం కూర్చున్న వాళ్ళందరూ కూడా స్ట్రైట్గా నిలబడిపోయారు. మోక్ష ఫ్రెండ్, అదేంటే ఫ్లవర్ ఇస్తే తీసుకొని పాపం అంతలా కొట్టావు అంటుంటే నేను ఫస్ట్ నో అంటే ఆ ఫ్లవర్ని నలిపేస్తాడు, విసిరేస్తాడు. భగవంతుడు పువ్వులను పుట్టించేది అమ్మాయిల జడలో ఉండేదానికి లేదా భగవంతుడి పాదాల దగ్గర ఉండేదానికి. అంత అందమైన గులాబీని వాడు చిదిమేస్తాడు అంటే నా మనసు ఒప్పుకోలేదు. అందుకే అది ఏ అమ్మాయి జడలో ఉండాలో ఆ అమ్మాయికి ఇవ్వాలి కదా. ఇక వాడన్నది ఐ లవ్ యూ. మనిషిని చూడగానే పుట్టేది లవ్ కాదు, కొవ్వు. ఆ కొవ్వు కరగాలి అంటే ఇలాంటి పనిష్మెంట్ ఉండాలి అంటూ వెళుతుంటే రుద్ర ఆ మాటలు వింటూ మీసాలు కొరుక్కుంటున్నాడు. రిషి, అమ్మాయి ఎవరో కానీ నాకైతే చెల్లెలు, నేనైతే ఫిక్స్. కానీ తొలిచూపులోనే పుట్టేది లవ్ కాదట, కొవ్వు. మరి నీకేంటో అన్నాడు. రుద్ర ఋషిని ఒక్క తన్ను తన్ని, నాకు పుట్టింది కొవ్వు కాదు లవ్వు అని దానికి నిరూపిస్తా, కానీ అది నా లవ్లో ఎలా పడాలి అని తెగ ఆలోచిస్తున్నాడు. చెంపదెబ్బ తిన్న ఫ్రెండ్, మనం ఆమెని లవ్లో పడేయటం కాదు రుద్ర, మనని మంటల్లో తగలేస్తుంది. ఆడపిల్లకి ఇంత బలుపా అని ఆశ్చర్యంగా అంటున్నాడు. రుద్ర, అలాంటి ఫైర్ ఉన్న అమ్మాయిని పటాయిస్తేనే కదా కిక్కు.
అంటూ అందరూ క్లాసులకు వెళ్ళారు. అలా రుద్ర ఒక సంవత్సరం మోక్షాన్ని బాగా అబ్జర్వ్ చేశాడు. తనకేమిష్టం, తన మనసు ఏంటి అని. అలా తెలుసుకున్న క్రమంలో మోక్ష అంటే పిచ్చి ప్రేమ ఏర్పడింది. రుద్ర ఇయర్లో, మోక్ష సెకండ్ ఇయర్. ఇక అప్పుడు మొదలుపెట్టాడు లవ్ బాణాలు. ఫస్ట్ ఇయర్లో చెంపదెబ్బ కొట్టిన ఫ్రెండ్ సైన్ తీసుకున్నాడు. నిన్ను రుద్ర లవ్ చేస్తున్నాడు అని మోక్షకి పంపించాడు. మోక్ష కోపంతో రుద్ర దగ్గరికి వచ్చింది. ఏంటిది అని అడగగానే రుద్ర, అరే ఇది ఎవరు రాశారు? వీడు రాశాడు, నేను కాదు మోక్ష అన్నాడు. మోక్ష, రుద్ర అంటే మీరే కదా, మీరు నన్ను లవ్ చేస్తున్నారు అనే కదా అంటుంటే రుద్ర, నేను నీకు చెప్పానా అన్నాడు. మోక్ష, లేదు కానీ మరి ఇదేంటి అని అనగా రుద్ర ఫ్రెండ్ని ఒక్కటి పీకి ఆ పేపర్ అతని చేతిలో పెడితే అతను రోషంగా, అవును రుద్ర నిన్ను లవ్ చేస్తున్నాడు అన్నాడు. రుద్ర కూడా ఇంకొక చెంప కొట్టి, నేను నీకు చెప్పానా మోక్షాన్ని నేను లవ్ చేస్తున్నాను అని అంటూ మనసులో కొద్దిగా కాదే ఫుల్గా చేస్తున్నా అనుకున్నాడు. పాపం రుద్ర ఫ్రెండ్ రెండు చెంపలు పట్టుకొని బేలగా చూస్తుంటే రుద్ర సారీ డెవిల్ అంటూ ఆమెకిష్టమైన చాక్లెట్ తీసి ఇచ్చాడు. మోక్ష అప్పటి వరకు దేనికైనా టెంప్ట్ అవుతుంది అంటే ఒక్క చాక్లెట్కి. అలా చాక్లెట్ తీసుకుని రుద్ర లవ్ చేయటం లేదు అని చెప్పాడు కదా అని ఫ్రెండ్ అని చేయి కలిపింది. రుద్ర ఆ చేతిని టచ్ చేసి రుద్ర మనసులో ఫీల్ అవుతుంటే రిషి పక్కన ఉండి ఫైర్ బ్రాండ్ని లవ్ చేయాలి అంటే ఫైర్ ఇంజన్ కొట్టాలా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మోక్ష చాక్లెట్ తీసుకుంది, షేక్ హ్యాండ్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. రుద్ర ఆ చేతిని ఆ రోజు ఎన్నిసార్లు కిస్ చేసుకున్నాడో రిషికి మాత్రమే తెలుసు. అలా రుద్ర తన ఫ్రెండ్ అందరి దగ్గర ఏదో మాయ చేసి సైన్ తీసుకోవటం, వాళ్ళు రాస్తున్నట్టుగా లెటర్ రాయటం, రుద్ర నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పటం, మోక్ష వాళ్ళని కొట్టటం, మోక్ష ముందే రుద్ర కొట్టటం వాళ్ళని, మోక్షకి చాక్లెట్ ఇవ్వటం, వీళ్ళు ఫ్రెండ్స్ అనుకోవటం. అలా ఒక 5-6 బలి చేశాడు రుద్ర. ఇక ఫైనల్గా రిషిని బలి చేయటానికి ఫిక్స్ అయిపోయాడు. రిషికి తెలుసు కదా, పొరపాటున కూడా సైన్ చేయటం లేదు. రుద్ర, ఒరే రిషి, మనం ఫ్రెండ్స్ కదా, నా కోసం ఈ మాత్రం చేయలేవా? నీ ఆస్తులు ఏమైనా అడుగుతున్నానా? ఒక్క చిన్న సైన్కి నువ్వు ఇంతలా ఇదైపోతున్నావు, నీకోసం నేను నా ప్రాణాలే ఇచ్చేస్తాను అని అంటుంటే రిషి రుద్ర వేస్తున్న డైలాగులకి సైన్ చేశాడు. అందరి దగ్గర సైన్లు తీసుకోవటమే కానీ రాసుకునేది మాత్రం రుద్రానే. అందరికీ చెంపదెబ్బలు నాకు కూడా అనుకొని రిషి ప్రిపేర్ అయిపోతున్నాడు. అందులో మోక్ష అందాన్ని ప్రకృతితో వర్ణిస్తూ నిన్ను రుద్ర ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని రిషి రాసినట్టుగా రాశాడు. మోక్షకి గత కొంతకాలంగా అర్థమవుతూనే ఉంది రుద్ర తనని ప్రేమిస్తున్నాడు అని. అలా పదే పదే అతను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడల్లా ఆమె మనసు కూడా స్పందించటం మొదలుపెట్టింది. ఈరోజు ప్రకృతితో ఆమెను వర్ణించినప్పుడు అతని హృదయంలో ఆమె స్థానం ఏమిటో ఆమెకు తెలిసింది. మనసులో ఆనందంగా ఉన్న ఆ పేపర్ని పట్టుకొని కోపంగా రిషి దగ్గరికి వచ్చింది. మోక్షాన్ని చూడగానే రిషికి తన చెంపలు పూరీలు అవుతాయి అని తెలిసి, అయినా పేపర్ చాలా లాంగ్లో ఉంది అంటే అందులో రుద్రబాబు రాసింది కూడా చాలా డెప్త్గా ఉంటుంది. అందుకే చెంప పూరి కంటే ఎక్కువగా పొంగుతుందేమోనని ముందుగానే ప్రిపేర్ అయ్యి, మోక్ష ఆ పేపర్లో ఏముందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఒకటి రియల్గా చెప్తాను, నీకు ఒక అన్నగా చెప్తాను, ఆ పేపర్లో సైన్ నాదే కానీ రాసింది రుద్ర. వాడేం రాశాడు నాకు తెలియదు కానీ వాడి మనసు తెలిసిన వాడిగా నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ రోజు నిన్ను చూసినప్పుడే వాడు నువ్వే తన లైఫ్ అని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు నేను కూడా నువ్వు అనుకున్నట్టే ఫస్ట్ లుక్లో పుట్టేది లవ్ కాదు కొవ్వు అనుకున్నట్టుగానే నేను అనుకున్నాను. కానీ వాడు ఎన్ని రోజులుగా నీ ప్రేమకే తప్పిస్తున్నాడు. వాడికి నిజంగా కొవ్వే అయితే ఆ కొవ్వు కరగాలి అంటే కాలేజీలో వాడికి చాలామంది ప్రపోజ్ చేశారు. వాడు అంటే చాలామంది ఓకే కూడా చేస్తారు. వాడి ప్రేమ చాలా స్వచ్ఛమైనది. నాకు తోడబుట్టిన చెల్లి ఉంటే ఖచ్చితంగా వాడికి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒక అన్నగా నేను రెడీ. నువ్వు నా తోడబుట్టిన చెల్లివి అనుకుంటున్నాను, ఇక నీ ఇష్టం అన్నాడు. రిషి వెళ్ళిపోయాడు. రుద్ర మోక్ష ముందు వాలిపోయాడు. ఏంటి డెవిల్, నీలో కూడా ప్రేమ పుట్టిందా అని అన్నాడు. మోక్ష, నన్ను ప్రేమించటానికి రీజన్ అన్నది. రుద్ర, ప్రకృతిని ఆస్వాదించటం మనిషి లక్షణం, అందాన్ని ఆస్వాదించటం పురుష లక్షణం. అలా నీ అందాన్ని ఆస్వాదించేటప్పుడు ప్రేమ కామన్ కదా అన్నాడు. మోక్ష, ఈ అందమేమి శాశ్వతం కాదు, దీనికి వృద్ధాప్యం వస్తుంది. నువ్వు అందాన్ని ప్రేమిస్తున్నావు అని అయితే డ్రాప్ అయిపో అన్నది. రుద్ర, ముందు నీ అందమైన మనసుని ప్రేమించాను. ఒక్క పువ్వు నలిగిపోవటానికి నీ ప్రాణం ఒప్పుకోలేదు కదా. అలా నువ్వు నా మనసులో చేరావు. ఇక చెప్పాలి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు నేనేమివ్వగలను అంటే అంటూ అతని గుండె చూపిస్తూ
ఇది కొట్టుకున్నంత వరకు దీనిలో ప్రేమ నీకు మాత్రమే. ఇది మాత్రం మన ప్రేమకు కానుకగా ఇవ్వగలను అన్నాడు. ఏ ఆడపిల్లకి మగాడు అంతలా ప్రేమిస్తే కాదు అనాలి అనిపించదు. ఒకవేళ అతని మాటలు అబద్ధమైనా ఆమె పెళ్లి బంధంలో అడుగు పెట్టేదాకా తనను తాను కాపాడుకోగలను అనుకొని ఆ రోజు అతని ప్రేమను ఊహే చేసింది. అలా ఆ రోజు ఇచ్చిన మాట మోక్ష మరిచిపోయిందా? నిజంగానే నా ప్రేమలో పిచ్చిదైపోయిందా? లేక 5 సంవత్సరాల జీవితం భయాన్ని రేపుతుందా? నా నుంచి మళ్ళీ మోక్ష దూరం కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ రుద్ర ఆ రోజు నిద్రకి కరువయ్యాడు అని చెప్పొచ్చు. ఆమె పిచ్చి ఆలోచనలను దూరం చేయటానికి మౌనికకి ఒక వర్క్ పాస్ చేస్తూ దీన్ని నువ్వు కంప్లీట్ చేసి రిషికి సెండ్ చెయ్యి అన్నాడు. మౌనిక కళ్ళు పెద్ద పెద్దవి చేస్తూ, సార్ నేను డైలీ చేసే వర్క్ కాక ఈ వర్క్, అసలు నేను దీన్ని చేయగలనా అని ఆశ్చర్యంగా అడిగింది. రుద్ర నవ్వుతూ, అది మోక్షతో చేపించు, అది సింపుల్గా చేస్తుంది. పాపం దానికి జాబ్ చేయాలి, వర్క్ చేయాలి అని చాలా తపనగా ఉండేది. దాన్ని నేను ఏ జాబ్కి పంపించకూడదు అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు దాని ఆలోచనలను కొద్దిగా డైవర్ట్ చేయటానికి ఆ వర్క్ బటన్ దాని మీద వేస్తున్నాను. నువ్వే ఏదోలా నటించి ఆ వర్క్ కంప్లీట్ చేసేలా చూడు అన్నాడు. మౌనిక తప్పకుండా సార్, తను చేయగలుగుతుంది అంటే నా యాక్టింగ్ అద్రగొడతాను చూడండి అని రుద్రాకి మాటిచ్చింది. మరుసటి రోజు మౌనిక చక్కగా టిఫిన్ ప్రిపేర్ చేసింది. మోక్ష తినేదాకా ఊరుకోలేదు. ఇద్దరూ తినేసి టీవీ పెట్టుకుని సోఫాలో సెటిల్ అయ్యారు. మౌనిక వర్క్ ఉంది అంటూ ల్యాప్టాప్ తీసి అరగంటలో రిషిని 1000 సార్లు తిట్టింది. తనను తాను 10,000 సార్లు తిట్టుకుంది. మోక్షకి చిరాగ్గా అనిపించి, మౌనిక ఏ పనైనా శ్రద్ధగా చేస్తే పని ఇంట్రెస్ట్గా ఉంటుంది, అలా చిరాకుగా చేస్తే అది నీ హెల్త్పై కూడా చూపిస్తుంది అనగానే మౌనిక, అబ్బచ్చా అంత లేదమ్మా, మా ఆఫీసులో మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు. హాయిగా పెళ్లి చేసుకుని మొగుడికి ఇంత వండి పెడితే వాడు పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. ఒకవేళ పిల్లలైతే వాళ్ళకి కూడా కొంచెం వండి పెడితే సాయంత్రానికి వస్తారు. పగలంతా చక్కగా టీవీ చూస్తూ హ్యాపీగా ఉందామని అనుకున్నా. ఈ రిషి పెళ్లి చేసుకోకుండా ఈ పని చేపిస్తున్నాడు. పగలు రాత్రి చేసినా కానీ పని కాకపోతే ఎలా ఉంటుంది? అయినా నువ్వు ఎక్కడా జాబ్ చేయలేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. చూడు ఎలా ఉందో ఈ వర్క్ అంటూ, ఇగో ఇది నేను రోజు డైలీ చేసేది. ఇది చేయటానికి చాలా టైం పడుతుంది. ఇది చూడు, ఇది త్వరగా కంప్లీట్ చేయాలి అంట. ఇక నైట్ కూడా పడుకోవద్దా నేను అని అంటుంటే మోక్ష నవ్వుతూ, ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను, డైలీ వర్క్ నువ్వు చూసుకో, అప్పుడు నీకు బటన్ ఉండదు కదా అన్నది. మౌనిక, నిజంగానా? నాకు హెల్ప్ చేస్తావా? చచ్చిని కడుపున పుడతా, ఇదొక్కటి కంప్లీట్ చెయ్యి అని ల్యాప్టాప్ మోక్ష చేతిలో పెట్టింది. మోక్ష, మరి నీకు అన్నది. నువ్వు చేసేది ఆఫీస్ది, నా దగ్గర నాది ఉంది, దాని నుంచి లాగిన్ అవుతాను అంటూ తన ల్యాప్టాప్ తెచ్చుకుంది. అలా మౌనిక మోక్షాన్ని కూడా వర్క్లో పడేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.